దేవుని యొక్క మహాకృప చేత దేవుని యొక్క చిత్తంలో మరొకసారి మీతో కలిసి వాక్యాన్ని ధ్యానం చేసి వాక్య సందేశాన్ని అందించే గొప్ప కృపా సమయం దేవుడు నాకు ఇచ్చారు. అందును బట్టి ముందుగా నేను దేవునికి వందనస్తుడనే ఉన్నాను. అదేవిధంగా ప్రతిరోజు గ్రేస్ ఛానల్లో ఈ టీవీ వీక్షిస్తూ వాక్యాన్ని చూస్తూ వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలమ్మా. బాగున్నారా? చాలా సంతోషం. చాలా కాలమైంది మీతో కలిసి ఈ విధంగా వాక్యాన్ని ధ్యానం చేసి వాక్య సందేశాన్ని అందించే సమయం చాలా కాలమైంది. మరొకసారి దేవుడు గొప్ప అవకాశం మనకిచ్చారు. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు సంకీర్తనలు 46వ కీర్తన 7-11 వచనాలు చదువుతాను. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే తెరచి చూసి వాక్యాన్ని మీరు కూడా చదివితే అందులో ఉన్నటువంటి సత్యం అన్నటువంటి దేవుడు, వాక్యమైన దేవుడు మీతో మాట్లాడి మీకు తోడుగా ఉండి అద్భుతమైనటువంటి కార్యాలు మీ పట్ల చేస్తారు అన్న సత్యాన్ని మరొకసారి సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. వాక్యం చదువుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 46వ కీర్తన 7-11 వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 11వ వచనం చదువుతాను. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికుల్లో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, ఈ సమయంలో నీ సేవకునిగా నీ సన్నిధానంలో నిలవబడి నీ ప్రియమైన సంఘ విశ్వాసులకు వాక్య సందేశం అందిస్తుండగా ఆత్మ నడిపింపుతో ఆత్మీయ వర్తమానాన్ని నీ ప్రియమైన బిడ్డలకు అందించి ఆత్మీయంగా బలపరిచి నీ కృపలో అన్ని విధాలుగా నీ కృపా వాత్సల్యతలో బిడ్డలను నడిపించమని క్రీస్తు నామమును అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్న వాక్య లేఖన భాగం కీర్తన గ్రంథము 46వ కీర్తన 7వ వచనం మరియు 11వ వచనం చదువుకున్నాం. నిజానికి ఈ కీర్తన గ్రంథాన్ని బైబిల్ పండితులు చాలా విశిష్టమైనటువంటి స్థానంలో ఉంది అన్న సత్యాన్ని తెలియజేస్తూ చాలా అద్భుతమైనటువంటి గ్రంథంగా ఈ కీర్తన గ్రంథం ఉంది అన్న సత్యాన్ని బైబిల్ పండితులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ కీర్తన గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలు కొన్ని ప్రార్థనా కీర్తనలు, కొన్ని యాత్రకు సంబంధించిన కీర్తనలు, కొన్ని కీర్తనలు స్తుతికి సంబంధించిన కీర్తనలు, కొన్ని కీర్తనలు భక్తుల యొక్క భక్తి అనుభవాలతో కూడుకున్నటువంటి కీర్తనలు, ఇలాగా పలు అంశాలతో నిమిడీకృతమైనటువంటి గ్రంథంగా ఉంది. కాబట్టి దీనికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. సరే, ఏది ఏమైనప్పుడు కూడా మనం చదువుకున్నటువంటి ఈ కీర్తన 46వ కీర్తన ఉందో చూసారా? ఈ కీర్తన భక్తుడైన కోరాహు కుమారుడు, అంటే భక్తుడు కోరాహు కుమారుడు, కోరాహు కాదండి, కోరాహు కుమారుడు భక్తుడు. కోరాహు భక్తి మార్గములో నడుస్తున్నానని చెబుతూ భగవంతుని పట్ల భయము లేనటువంటి అవిశ్వాసిగా, భయము భక్తి కలిగి దేవుని చిత్తాన్ని నడుస్తూ చక్కగా నాయకుడిగా ఉంటూ ఉన్న ఆ నాయకుల మీద, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసిన వ్యక్తి కోరహు. ఈ కోరహు కుమారులు భక్తిపరులుగా, భక్తి పొంగువులుగా ఉన్నారు. దానికి గల ముఖ్యమైన కారణం మీకు కాస్త అనుమానం రావచ్చు. యథా రాజా తదా ప్రజ అన్నారు. అంటే రాజుగారు ఏ విధంగా పరిపాలన చేస్తారో ప్రజలు కూడా అటువంటి ఆలోచన విధానం కలిగి ఉంటారని దాని యొక్క భావం, తాత్పర్యం, సత్యం మీకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ తండ్రి మాత్రం తిరుగుబాటు తత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. తండ్రికి పుట్టినటువంటి కుమారులుగా ఉన్నటువంటి వీరు మాత్రం దేవుని యొక్క చేతులు గొప్ప సాధనాలుగా, దేవుని యొక్క నామాన్ని
కీర్తించి రచించి వచించి గానం చేసినటువంటి అద్భుతమైనటువంటి భక్తులుగా భక్తి పొంగువులుగా ఉన్నారు. దానికి గల ముఖ్యమైన కారణం, తండ్రి తిరుగుబాటు తత్వం కలిగిన వ్యక్తి, తండ్రి దుర్మార్గుడిగా ఉన్నాడు, కానీ కుమారులు మాత్రం ఎంత భక్తిపరులుగా భక్తి పొంగువులుగా ఉండటానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే తల్లి చేసినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన ప్రతిఫలంతో కుమారులు ఉన్నతమైనటువంటి ఆత్మీయమైనటువంటి గుణలక్షణాలు కలిగి ఆత్మరూపుడైనటువంటి మన కన్నతండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క చేతిలో సాధనాలుగా ఆయన నామ సంకీర్తనలు స్తుతించి కీర్తించి ఆరాధించి రచించి వచించి గానం చేసినటువంటి అద్భుతమైనటువంటి భక్తి పొంగువులుగా ఉన్నారు. వారు రచించిన కీర్తనే 46వ కీర్తన. ఇంకా చాలా కీర్తనలు ఉన్నాయి. 42వ కీర్తన ఉంది. ఇక కొన్ని కీర్తనలు ఉన్నాయి. అన్ని కీర్తనలు 150 కీర్తనలు కోరహు కుమారులే రచించలా. ఆసాపు గారు రచించారు. దావీదు గారు ఇంచుమించు 75 కీర్తనలు పైబడి రచించి వచించి గానం చేసిన కీర్తనలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా ముఖ్యంగా ఇక్కడ ఈ 46వ కీర్తనలో 7వ వచనాన్ని చదివితే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు తోడుగా ఉన్నాడని చాలా సూటిగా స్పష్టంగా వాక్యమై ఉన్న దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడు తోడుగా ఉండి నీకేం చేస్తున్నాడు? తల్లిదండ్రులు తోడుగా ఉన్నప్పుడు పిల్లలకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. స్నేహితుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు కాస్తో కోస్తో చాలా చక్కగా సహకారిగా ఉంటారు. భర్త భార్యకు, భార్య భర్తకు తోడుగా ఉంటారు. ఓకే, మంచిది. అన్నదమ్ముల్లో అన్నయ్య తమ్ముడికి, తమ్ముడు అన్నయ్యకి తోడుగా ఉంటారు. అక్క చెల్లెలు ఉంటారు. అక్కకు చెల్లి, చెల్లికి అక్క తోడుగా ఉంటారు. కొన్ని సమయ సందర్భాల్లో సహాయ సహకారాలు అందించుకుంటూ, నాకేంట్లే నాకు అక్క ఉంది, నాకేంట్లే నాకు చెల్లి ఉంది, నాకేంట్లే నాకు సహోదరుడు ఉన్నాడు, నాకేంట్లే అని చెప్పేసి ఒక వ్యక్తిని అక్కడ గాడ్గా ఉంచినట్లుగా అక్కడ మనం చెప్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, మనం చెబుతూ ఉంటాం ఉన్నదాన్ని బట్టి. ఇక్కడ చూడండి, యావత్ భూమండలాన్ని కనిపిస్తున్నటువంటి ఆకాశం అందున్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలను, ఆ పైన ఆకాశ మహాకాశాల పైన ఉన్నటువంటి దేవాది దేవుడైన అపార కృపాశీలుడు అనంత కరుణామయుడైనటువంటి యెహోవా దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నారు? అబ్రహాము గారితో చెప్పారు, ఇస్సాకు గారితో చెప్పారు, యాకోబు గారితో చెప్పారు. ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి భక్తులతో, సేవకులతో, ప్రవక్తలతో, ఉపదేశకులతో, యాజకులతో, కాపరులతో, తాను ఏర్పాటులో ఎన్నిక చేసుకున్న వారితో చాలా స్పష్టంగా సూటిగా, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి వారి పట్ల అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు. మరి తోడుగా ఉండి ఏం చేస్తారు? తోడుగా ఉండి ఏం చేస్తారు అన్నది మనం ఒకసారి వాక్యం ద్వారానే మనం తెలుసుకుందాం. తోడుగా ఉండి నీ ముందర దేవుడు నడుస్తాడు. అదేంటో ఒక్కసారి వాక్యములో నుండి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే చాలా స్పష్టంగా అక్కడ మనకు కనిపిస్తుంది. దేవుడు తోడుగా ఉండి ఏం చేస్తాడంటే నీ ముందర దేవుడు నడుస్తాడు. నీ కంటికి కనపడడు, శబ్దం విందామంటే నీ చెవికి వినపడడు, కానీ నీ ముందర నడిచి నీకు తోడుగా ఉండి నువ్వు పడిపోకుండా జారిపోకుండా నిన్ను కాపాడుతాడన్న సత్యాన్ని వాక్యముఖంగా సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నమ్మండి, విశ్వాసం ఉంచండి. అద్భుతమైనటువంటి తోడు దేవుడు నీకున్నాడు, నీడగా ఉన్నాడు. ఎలా తోడుగా ఉన్నాడు? తోడుగా ఉండి ఏం చేస్తాడంటే నీ ముందర నడుస్తాడు. ఒకసారి వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా. యెహోవా దేవుని యొక్క ఆకారం మీకు తెలుసా? ఆయన ఎంత పెద్ద దేవుడో తెలుసా? ఆయన ఎంత మహాదేవుడో తెలుసా? ప్రియులారా, వాక్యమైన దేవుడు చెప్తున్న మాట, భూమి నా పాదిపీఠము, ఆకాశము నా సింహాసనము. మనకు కనిపిస్తున్న ఆకాశమంతా సింహాసనంగా ఉంది, అనగా ఒక చైర్లా ఉంది. భూమండలం ఆయన పెట్టుకునే పాదపీఠంగా ఉంది. అసలు ఆయన ఎంత పెద్ద దేవుడు! ఆయన యొక్క ఆకారాన్ని మనం వర్ణించే స్థితిమంతులమా? మనం ఆయన గురించి వర్ణించగలిగినటువంటి పరిస్థితి కలిగిన వారమా? కాదు. అయినప్పుడు కూడా
అంత మహిమ గల పెద్ద దేవుడుగా ఉన్న ఆయన నీవు గనక నమ్మి విశ్వాసముంచి నమ్మకంతో నిరీక్షణ కలిగి ప్రతి విషయంలో ఆయన చిత్తాన్ని బట్టి చక్కటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు జీవిస్తే గనక నీకు తోడుగా ఉండి నీ ముందర నడుస్తాడు. ఇది సత్యం, సమస్య లేదు. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడే ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడుకుము, విస్మయమొందకుము అని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఎవరి ఎదుట చెప్పారండి? ఇశ్రాయేలీయులందరి ఎదుట చెప్పటం జరిగింది దేవుడు. ఈ రోజుని నీ ప్రజల ముందు, నా వారు అనుకున్న ఆ జనాంగం ముందు నీతో దేవుడు చెప్తున్న మాట, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు, నిన్ను విడువను, ఎడబాయను, నీ ముందర నడుచువాడును నేనే అని ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. జాగ్రత్తగా వినండి ప్రియ సహోదరి సహోదరుడా. అబ్రహాము గారికి తోడుగా ఉన్న దేవుడు, ఇస్సాకు గారికి తోడుగా ఉన్న దేవుడు, యాకోబు గారికి తోడుగా ఉన్న దేవుడు, మోషే గారికి తోడుగా ఉన్న దేవుడు, ఆయన ఎన్నిక చేసుకుని ఏర్పాటు చేసుకుని తన సేవకులుగా ఉన్న వారందరికీ తోడుగా ఉండి వారు ముందు నడిచి అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడు, నీవు గనక నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే నీ ముందర నడిచి నీ పట్ల గొప్ప జయాన్ని ఇస్తాడన్న సత్యాన్ని దైవ సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత మరొక వాక్యాన్ని చదువుకుందాం. మరి తోడుగా ఉండి నీ ముందర నడవటమే కాకుండా, నీ చెయ్యి విడిచిపెట్టడమే కాకుండా, ఇక నీకు తోడుగా ఉండి ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. నరుని యొక్క కష్టార్జితము చేత ఐశ్వర్యం కలిగి ఉండలేరు, కానీ దేవునికి ఆశీర్వాదము ద్వారా గొప్ప ఐశ్వర్యం కలిగి మీరుంటారు. దేవుడు తోడుగా ఉండి నీ ముందర నడవటమే కాకుండా దేవుడు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం వచ్చిందంటే నీవు అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఐశ్వర్యవంతుడిగా ఉంటావు. ఇటు ధనంలో, సిరి సంపదల్లో, ఆర్థికంగా, తర్వాత ఆత్మీయంగా, అన్ని విధాలుగా అన్ని కోణాలలో చూసినా అన్ని రకాలుగా నీవు గొప్పగా ఆశీర్వదించబడతావు, అభివృద్ధి చెందుతావు. అబ్రహాము గారిని పిలిచిన దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించారు. ఆయన యొక్క ఆశీర్వాదంతో ఆయన ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడంటే ఆయన ఇంట పుట్టినటువంటి దాసులు 318 మంది ఉన్నారండి. ఎంతమంది అమ్మా? 318 మండుగురు ఉన్నారు ఇంట పుట్టిన దాసులు. మరి వారి తల్లిదండ్రులు ఇంకా 318, అంతే కదా. అంటే ఇలాగ ఆలోచన చేస్తే 1000 మంది పైబడి తన ఇంటిలో పనిచేసేవారు ఉన్నారు. ఒక రైతు దగ్గర ఒక 50 ఎకరాలు 100 ఎకరం రైతు ఉంటే ఆయన దగ్గర తక్కువ అనుకుంటే ఒక 25 మంది, ఒక 50 మంది ఉంటారు పనివారు. కానీ అబ్రహాము గారి దగ్గర 318 మండుగురు ఇంట పుట్టిన దాసులు ఉన్నారంటే వారి తల్లిదండ్రులతో లెక్కేసుకుంటే మొత్తం 1000 పైబడి ఉన్నారు. ఎంత ఆస్తిపరుడో అంత ఆస్తి అబ్రహాము గారికి ఎలా వచ్చింది? అబ్రహాము గారు బొమ్మలు అమ్ముకునేవాడు. తన తల్లిదండ్రులు విగ్రహారాధన చేస్తున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏదో బొమ్మలు చేసుకోవటమో ఆ విగ్రహానికి పూజ చేసుకుంటే దాని ద్వారా వస్తున్నటువంటి కాస్త కోస్తో ఆహార పదార్థాలు కాస్త కోస్తో వస్తున్న ఆ ధనం ఏదైతే దానితో బ్రతికేవారు. ఆ కుటుంబంలో వచ్చినటువంటి అబ్రహాము గారిని దేవుడు దీవించాడు. దేవుని మీద అబ్రహాము గారు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్న దాన్ని బట్టి, ఆయన పిలుపుకు లోబడి విధేయత చూపిన దాన్ని బట్టి 318 మండుగురు ఉన్నారంటే అబ్రహాము గారి దగ్గర ఎన్ని ఒంటెలు ఉన్నాయి, ఎన్ని గొర్రె మేకలు మందలు ఉన్నాయి, ఎన్ని దుక్కుడెద్దులు ఉన్నాయి, ఎన్ని తోటలు ఉన్నాయి, ఎంత వెండి బంగారం వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, ఎంత ఆస్తిపరుడో చూడండి. అంత ఆస్తి ఆయన కలిగి ఉండటానికి గల ముఖ్యమైన కారణం
దేవుని పట్ల విశ్వాసము నమ్మకం ఉంచి ఆయనకు లోబడి విధేయత చూపి ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు కాబట్టి అబ్రహాం గారిని బహుగా ఆస్వాదించాడు. అబ్రహాం గారితో చెప్తున్న మాట, నేను నీకు తోడుగా ఉన్నానని. తోడుగా ఉండి ఏం చేశాడు అబ్రహాం గారికి దేవుడని యెహోవా అంటే? ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఆత్మ బలాన్ని ఇచ్చాడు. యావత్ భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి విశ్వాసానికి తండ్రిగా అబ్రహాం గారికి గొప్ప పేరుంచాడు. ఎంత అద్భుతమో చూసారా? కనుక దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండి నీ ముందర నడవటమే కాకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదంతో నువ్వు ఐశ్వర్యాన్ని కలిగి ఉంటావు. తర్వాత దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండి ఏం చేస్తాడంటే నిన్ను ఆయన బలపరుస్తాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే ప్రియులారా, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం చేస్తాడండి? నీకు దేవుడు తోడుగా ఉండి నిన్ను బలపరుస్తాడు. ఎంతగా బలపరుస్తాడంటే, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతాలు తొలగిపోవటం అంటే మామూలు విషయం అదేమన్నాను? పెద్ద పెద్ద భయానకమైనటువంటి ఉత్పాతం జరగాలి. భౌగోళికంగా ఉత్పాతం అంటే ప్రమాదం జరగాలి. లోపల ఉన్నటువంటి అగ్నిపర్వతాలు బ్రద్దలైపోవటం, సునామీ రావటం, వరదలు వంకలు ఇవన్నీ పొంగి ప్రవహించటం, అదేవిధంగా భూకంపం రావటం, ఇవన్నీ జరిగినప్పుడు పర్వతాలు ఒక్కొక్కసారి తొలగిపోవచ్చు. సర్వసాధారణంగా తొలగిపోవు, కానీ తొలగిపోయే విధంగా ఉన్నాయి అంటే ఉత్పాతం జరుగుద్ది భౌగోళికంగా. అటువంటి ఉత్పాతం జరిగి తొలగిపోయిన నా కృప నిన్ను విడువదు అని చాలా సూటిగా చాలా స్పష్టంగా చెప్పి నీకు తోడుగా ఉండి నిన్ను దేవుడు బలపరుస్తాడు. ఏ సమయ సందర్భంలోనైనా నిన్ను బలపరుస్తాడన్న సత్యాన్ని దైవ సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. తర్వాత దేవుడు నీకు తోడుగా ఉండి నీకేం చేస్తాడంటే, వాక్యం చెప్తుంది ప్రియ దేవుని దైవజనంగమా, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడే ఉన్నాడని అతనితో అనగా. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడే ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను అంటున్నాడు, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడే ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను అని చాలా సూటిగా చాలా స్పష్టంగా అక్కడ వాక్యమున దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తోడుగా ఉండి నీ ముందర నడుస్తాడు. దేవుడు తోడుగా ఉండి నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను బలపరుస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉండి ఏం చేస్తాడంటే, ప్రియ దేవుని దైవజనంగమా, ప్రతి విషయంలో జయాన్ని ఇస్తాడు. ప్రతి విషయంలో జయాన్ని ఇస్తాడు. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయంలో చదివితే ప్రియ దేవుని దైవజనంగమా, ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదివితే, వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఒకసారి మనం యుద్ధం చేస్తూ ఉంటాం. యుద్ధం చేస్తున్నప్పుడు మనకంట అవతల ఉన్నటువంటి శత్రువుగా ఉన్న వ్యక్తి చాలా బలవంతుడిగా, చాలా ఎత్తుగా, అన్నీ విధాలుగా ఆరితేరిన వ్యక్తిగా కనిపిస్తాడు. మా కళ్ళతో అది చూసినప్పుడు మనం భయపడతాం. కానీ మనం భయపడని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండి ఏం చేస్తాడంటే మనకు బలాన్ని ఇవ్వటమే కాకుండా శత్రువు మీద జయాన్ని ఇస్తాడు. శత్రువు మీద ఏం చేస్తాడండి? మనకి జయాన్ని ఇస్తాడు. ఎలా ఇస్తాడు అంటే, మనం బలహీనంగా ఉండొచ్చు, కానీ అవతల ఉన్న శత్రువు బలవంతుడిగా ఉండొచ్చు. అయినప్పుడు కూడా నీవు గనక దేవుని పట్ల నమ్మకం, విశ్వాసము, నిరీక్షణ కలిగి ఆయన చిత్తానికి లోబడి
ఆయన కట్టడలు అనుసరిస్తూ ఆజ్ఞానుసారంగా చక్కటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు జీవిస్తే గనక తప్పనిసరిగా నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. తోడుగా ఉండి శత్రువుతో ఆయనే యుద్ధం చేసి నీ పక్షాన నీకు జయాన్ని ఇస్తాడు. అదే చెప్తుంది వాక్యం. 20వ వచనం 20వ అధ్యాయం 4వ వచనం చదివితే, వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే మీ పట్ల గొప్ప జయాన్ని ఇస్తాడు. ఒకనొక సమయంలో ప్రియ దేవుని దైవజనంగమా, గొలియాతు ఉన్నాడండి. గొలియాతు 6 మూరల జానడు అంత ఎత్తున్నాడు. కానీ దావీదు గారు చిన్నగా ఉన్నాడు. చిన్నగా ఉన్నప్పుడు యుద్ధం చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఆ యుద్ధ రంగంలో నిలబడ్డాడు. ఏది పట్టుకుని నిలబడ్డాడు? తన దగ్గరున్న వడిసెల్లో 5 రాళ్ళు పట్టుకుని ఒక రాయి వడిసెల్లో పెట్టుకుని యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు. అవతల ఉన్న వ్యక్తి ఎవరు? గొలియాతు. 6 మూరల జానుడు ఉన్నాడు. అన్ని యుద్ధ రంగాలలో ఆరితేరిన బల పరాక్రమ శౌర్యం కలిగిన వ్యక్తి గొలియాతు. కానీ దావీదు గారు గొర్రెలు కాపరి. కానీ సర్వ జగత్తును మాట చేత సృష్టింపజేసిన సర్వ సృష్టికర్త అయిన దేవుడు దావీదు గారికి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి గొప్ప జయాన్ని ఇచ్చాడు. రాయి వడిసెలో పెట్టి కొట్టగానే నిటారుగా వెళ్ళి నొసటి మీద తగిలింది. వెంటనే గొలియాతు 6 మూరల జాన కలిగి ఉన్న వ్యక్తి కాస్త చిన్నగా బాలుడుగా ఉన్నటువంటి దావీదు గారు వడిసెల్లో రాయి పెట్టి కొడితే ఆ రాయి నిటారుగా వెళ్ళి నొసటి మీద తగలగానే వెంటనే పడిపోయాడు, బోర్లపడగానే గొలియాతు యొక్క తల తెగనరికి ఇశ్రాయేలు దేశం తీసుకొచ్చి ఇశ్రాయేలీలకి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. బాలుడుగా ఉన్నటువంటి దావీదు గారికి 6 మూరల జానడుగా ఎత్తగా ఉన్న అతని మీద బాహ్యపరంగా అతడు యుద్ధం చేసి గెలవగలడమ్మా? గెలవలేదు. మరి ఎలా గెలిచాడు? ఒకే ఒక దెబ్బ, ఒకే ఒక చిన్న వడిసెల్లో రాయి పెట్టి కొట్టగానే అతను పడిపోవడం గల కారణం ఏంటంటే దేవుడు దావీదు గారికి తోడుగా ఉండి గొప్ప విజయాన్ని దావీదు గారికి ఇచ్చారు. అబ్రహాం గారికి తోడుగా ఉండి ఐశ్వర్యాన్ని ఇచ్చారు. అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టతలు కలిగి ఉండే విధంగా గొప్ప పేరునిచ్చాడు. దేవుడు తోడుగా ఉండి దేవుని యొక్క పిల్లల ముందు, దేవుని యొక్క ప్రజల ముందు నడుస్తా అని చెప్పి దేవుని ప్రజల ముందు నడిచాడు, ఆశీర్వదించారు, బలపరిచారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా తోడుగా ఉండి ఇంకేం చేశాడంటే ప్రియులరా, ఇక్కడ జయాన్ని ఇచ్చాడని చాలా స్పష్టంగా వాక్యం చెప్తుంది. కనుక ఈ రోజుని దేవుని పట్ల నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ, యథార్థత, దేవునికి ఆజ్ఞానుసారంగా వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే తప్పనిసరిగా దేవుడు నీకు తోడుగా ఉండి నీ ముందర నడుస్తాడు. దేవుడు తోడుగా ఉండి నీకు జయాన్ని ఇస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉండి నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను బలపరుస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉండి శత్రువు మీద గొప్ప జయాన్ని ఇస్తాడు. అలాగా దేవుడు మీకు తోడుగా ఉండి జయాన్ని ఇచ్చి, బలాన్ని ఇచ్చి, ఐశ్వర్యాన్ని ఇచ్చి, ధైర్యపరిచి బలాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగుస్తున్నటువంటి కృపా దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. నీ బిడ్డలు ఇంతవరకు వాక్యాన్ని విన్న దాని ప్రకారం నీ యందు విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ కలిగి వాక్యానుసారంగా చక్కటి జీవితాన్ని జీవిస్తే మీరు తోడుగా ఉంటారని అబ్రహాం గారికి తోడుగా ఉండి ఐశ్వర్యాన్ని ఇచ్చారు. నేను దావీదు గారికి తోడుగా ఉండి శత్రు మీద గొప్ప విజయాన్ని ఇచ్చారు. నీ ప్రజలకు తోడుగా ఉండి వారి యొక్క ప్రజల సైన్యం ముందు మీరు నడిచి అద్భుతమైన జయాన్ని ఇచ్చారు. అదేవిధంగా నీ యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం జీవిస్తున్న నీ బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు మీరు తోడుగా ఉండి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని క్రీస్తు నామమును అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన బిడ్డలందరికీ తోడే నేడే సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.